వెల్కమ్ టు జీటీపీఎన్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. అయ్యప్ప భక్తులు జర జాగ్రత్త, నది స్నానం చేసే సమయంలో ముక్కులోకి నీళ్లు పోకుండా చూసుకోండి. ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసిన ఆరోగ్య శాఖ. సర్కారు ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో పేరుకుపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు, తరచూ సమ్మెకు దిగుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఆధ్యాత్మికత భక్తిభావంలో నడవడం అంటే ఆయనకు ప్రాణం. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి గణపతి ఉపాసకులుగా ఎదిగిన శ్రీ బాలేపల్లి సుబ్బారావు జన్మదిన సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రత్యేక భేటీలో పాల్గొన్న ఈటల ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్. నిర్మల్ జిల్లాలోని రహదారుల అభివృద్ధిపై చర్చ. రామాయణంలో రాముడు గొప్పగా అభివర్ణించడానికి కారణం రాముడు ధర్మం వైపు నిలబడ్డాడు. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రామకథ ప్రవచనంలో ప్రేమ్ నారాయణ మహారాజ్. ప్రతి ఉద్యోగికి విరమణ ఉంటుంది. ఉత్తమంగా బోధించే ఉపాధ్యాయులను విద్యార్థులు మర్చిపోరు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండలో స్కూల్ అసిస్టెంట్ జెస్సు వినోద్ ఉద్యోగ విరమణలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. బోర్గంపి లక్ష్మీ గణపతి దేవాలయంలో ఘనంగా కార్తీక వన సమారాధన మహోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన బ్రాహ్మణ కుటుంబాలు. బ్రెయిన్ ఫీవర్ కేసులతో కేరళ రాష్ట్రం అప్రమత్తమైంది. అయ్యప్ప భక్తులు నది స్నానం చేసే సమయంలో ముక్కులోకి నీళ్లు పోకుండా చూసుకోవాలని పలు సూచనలతో కేరళ ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ శనివారం ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది. రాష్ట్రంలో అమీబిక్, మెనింజో ఎన్సైఫటిస్, బ్రెయిన్ ఫీవర్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నది స్నానాలు చేసే సమయంలో ముక్కులోకి నీరు పోకుండా చూసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే చికిత్స పొందుతున్న వారు తమ ఆరోగ్యానికి సంబంధించిన రికార్డులు, మందులు వెంట తీసుకెళ్లాలని, యాత్రకు వచ్చేవారు రోజువారీగా వాడే మందులు నిలిపివేయకూడదని కోరింది. నిదానంగా నడవాలని, దారిలో అక్కడక్కడ విశ్రాంతి తీసుకోవాలని, అలసట, ఛాతీ నొప్పి, ఊపిరి ఆడకపోవడం, నీరసం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో తక్షణ వైద్య సహాయం తీసుకోవాలని స్పష్టం చేసింది. అత్యవసర పరిస్థితుల్లో 0735203232 నంబర్ సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 17 నుంచి శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి: వేడి చేసిన నీటినే తాగాలి. ఆహారం తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాత తినాలి. మూత పెట్టని, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దు. బహిరంగ మల విసర్జన నిషేధం. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించాలి. వ్యర్థాలను చెత్త డబ్బాలో మాత్రమే పడేయాలి. యాత్రకు రావడానికి కొద్ది రోజుల ముందు నుంచి భక్తులు నడక వంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. పంపా నుంచి సన్నిధానం వరకు అత్యవసర వైద్య కేంద్రాలతో పాటు భక్తుల కోసం ప్రత్యేక అంబులెన్స్ సేవలు, పంపాలో 24 అవర్స్ పనిచేసే కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు, పతనంతిట్ట జనరల్ ఆసుపత్రిలో అత్యవసర కార్డియాలజీ సేవలు, క్యాత్ ల్యాబ్ ప్రారంభం. యాత్రికులకు అవగాహన కల్పించేందుకు మలయాళంతో పాటు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో బ్యానర్లు, బోర్డులు సిద్ధం. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు బకాయిలు రావాల్సి ఉండడంతో తరచూ సమ్మెకు దిగుతున్న ఆ ఆసుపత్రుల యాజమాన్యాల ఒత్తిడికి తగ్గి కొంతమేర బకాయిల్ని సర్కారు విడుదల చేసింది.
సర్కారు ఆసుపత్రులకు మాత్రం పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు విడుదల కాకపోవడంతో పలు సేవలకు విఘాతం కలుగుతుంది. హైదరాబాద్లోని ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి తప్ప మిగతా ప్రభుత్వ ఆసుపత్రులకు తెలంగాణ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TGMSIDC ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తుంది. బోధనాసుపత్రుల అవసరాల్లో 80% సరఫరా చేస్తుండగా మిగతా 20% మందులు, పరికరాలను ప్రభుత్వం ఇచ్చే మెడిసిన్ బడ్జెట్ ఆరోగ్యశ్రీ పథకంలోని రివాల్వింగ్ ఫండ్ నుంచి వినియోగించుకోవచ్చు. అయితే మెడిసిన్ బడ్జెట్ అరకొరగానే అందుతుంది. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను వాడుకుందామన్నా ఆ నిధులు రాక సర్కారు ఆసుపత్రుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు రూపాయలు 300 కోట్లకు పైగా బకాయిలు విడుదల కావాల్సి ఉంది. ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి రూపాయలు 100 కోట్ల వరకు రావాలి. ఈ ఆసుపత్రి నేరుగా ఔషధాలు కొనుగోలు చేస్తుంది. నిధులు లేక రూపాయలు 20 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి. నిత్యం వేల మంది రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రికి రూపాయలు 56 కోట్ల వరకు అందాల్సి ఉంది. ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగంలోని ఆపరేషన్ థియేటర్లలో లైట్లు కూడా లేని దుస్థితి. ఓపీలో గ్లౌజులు లేవని కొందరు వైద్యులు తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రికి రూపాయలు 100 కోట్ల వరకు, వరంగల్ MGMకు రూపాయలు 35 కోట్లు, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, కరీంనగర్ GGHలకు రూపాయలు 10 కోట్ల చొప్పున అందాలి. ఓ ఏజెన్సీ ప్రాంతంలో నడిచే ప్రభుత్వ ఆసుపత్రికి రూపాయలు లక్షల్లో బకాయిలు రావాల్సి ఉండగా ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నిధిలో అందుబాటులో ఉన్నవి రూపాయలు 2500 మాత్రమే. ఆరోగ్యశ్రీ నిధులు ఔషధాలు, వైద్య పరికరాలు, ఇన్ప్లాంట్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది. వైద్యులకు కూడా ఈ నిధి మంచి ప్రోత్సాహం అందుతుంది. కృషి, పట్టుదల, మొక్కవని సంకల్పాలతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉపాధ్యాయ వృత్తికి న్యాయం జరగడం లేదని భావించి దానికి రాజీనామా చేసి నిత్యం ఆధ్యాత్మిక భక్తి మార్గంలో అంకితమవుతూ రాష్ట్ర స్థాయిలోనే కాక దేశ విదేశాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. బాలేపల్లి సుబ్బారావు జన్మదిన సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్కు చెందిన బాలేపల్లి సుబ్బారావు ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అనునిత్యం ఆధ్యాత్మిక భావజలంతో వేద మంత్రోచ్చరణలతో పూజలు చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. సమాజాన్ని ధర్మ మార్గంలో నడపడానికి తన సమయాన్ని కేటాయించి అనర్గళమైన వేద మంత్రోచ్చరణలతో గణపతి పూజలు, అయ్యప్ప పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్నెన్నో పెళ్లిళ్లు, అయ్యప్ప మహాపడి పూజలు, గణపతి పూజలు నిర్వహిస్తూ ఎంతో మందిని ఆధ్యాత్మిక భక్తి మార్గం వైపు మళ్లించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ గణపతి ఉపాసకులుగా ఎదిగారు. అయ్యప్ప గురుస్వామి ఎన్నో మహాపడి పూజలు నిర్వహించారు. అనుదినం శుభకార్యాలు, అయ్యప్ప పడి పూజలు, గణపతి పూజలు నిర్వహిస్తూ భక్తి మార్గంలో అంకితమయ్యారు. ఉపాధ్యాయ వృత్తికి న్యాయం జరగడం లేదని భావించి ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన అనర్గళమైన వాక్కు మంత్రోచ్చరణలు భక్తులకు నచ్చి తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశ విదేశాలలో భక్తుల మన్ననలు పొందారు. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, USAలలో పలు శుభకార్యాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విగ్రహమూర్తుల ప్రాణ ప్రతిష్ఠాప కార్యక్రమాల్లో మంత్రోచ్చరణలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఆయన భార్య సరస్వతి కూడా ఉపాధ్యాయురాలు. 2 కుమారులు ఉన్నారు. బాలేపల్లి సుబ్బారావు ఆయురారోగ్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ K6 GTPL యాజమాన్యం, సిబ్బంది ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రితో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక భేటీలో పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గారిని మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని అందించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారులతో కలిసి మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేంద్ర మంత్రి గడ్కరీ గారితో భేటీ అయ్యారు. నిర్మల్ జిల్లాలో రహదారుల అభివృద్ధి అంశంపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో పలు సమస్యలపై సైతం మంత్రి గారితో చర్చించడం జరిగిందని అన్నారు. రహదారుల అభివృద్ధికి నిధుల మంజూరు విషయంలో కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగిందని బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతి ఉద్యోగికి విరమణ ఉంటుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పేర్కొన్నారు.
జక్రన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేక్లపల్లి భూపతిరెడ్డి పాల్గొన్నారు. తొర్లికొండ గ్రామానికి చెందిన జస్సు వినోద్ స్కూల్ అసిస్టెంట్ కోలిప్యాక్ గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్లో గత నెల పదవి విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వగ్రామమైన తొర్లికొండ గ్రామంలో గల జిల్లా పరిషత్ హై స్కూల్ నందు పదవి విరమణ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి బోధించే అవకాశం ఉంటుంది కనుక ఉపాధ్యాయులను కొనియాడారు. అలాగే ఆయన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయు నాయకులు, రాజకీయ నాయకులు, గ్రామ మండల, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక భక్తి కూడా అంటే దైవ భక్తి కూడా ఎక్కువ. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీ కూడా మరి క్రీడాకారులు కూడా ఆ విధంగానే ఉన్నారు, మేధావులు ఆ విధంగానే ఉన్నారు, చదువుకున్న వాళ్ళు. ఇది ఒక చాలా ప్రోగ్రెసివ్ డెవలప్డ్ విలేజ్ అని నేను భావిస్తా ఉన్నా. ఇది మొదటి నుండి కూడా అంటే సామాజిక స్పృహ ఉన్నటువంటి విలేజ్. మరి అలాంటి గ్రామం నుండి పెద్దలు వినోద్ కుమార్ గారు మరి ఇప్పుడు అంటే మొదలు పొలిటీషియన్, తర్వాత టీచరు, తర్వాత ఇప్పుడు మళ్ళీ పొలిటికల్గా రాబోతున్నారు. డెఫినెట్గా మేము స్వాగతిస్తున్నాం మీ పొలిటికల్ ఎంట్రీని. కాకపోతే అది అంటే అందరు కూడా గ్రామస్తులతో మాట్లాడిన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం, ఎందుకంటే ఒకళ్ళు తీసుకున్నది కాదు. కాకపోతే ఐ వెల్కమింగ్ యూ టు పాలిటిక్స్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారులుగా నేను కలిసి మన అందరం పనిచేసాం కాబట్టి తప్పకుండా మా వంతు సహకారం ఉంటుందని కోరుకుంటూ మరి ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం మొన్న 31 తారీఖు నాడే రిటైర్ అయింది. కానీ ఆ రోజు నుండి మీరు వస్తేనే కానీ నేను మీరు ఇంకో అంటే మీకు కన్వీనియంట్ టైం మీకు చెప్పండి డేటు, మరి డేట్ చెప్తే నేను డేట్ అంటే ఈ ప్రోగ్రాం పెట్టుకుంటానని చెప్పడం జరిగింది వినోద్ కుమార్ గారు. అప్పుడు మొదలేమో 6వ తారీఖు అనుకున్నాం. తర్వాత మాకు జూబ్లీహిల్స్లో అక్కడ ఎలక్షన్లో డ్యూటీ పడ్డది. నేను చెప్పాను వినోద్ గారు నేను రాలేను అంటే, సార్ మీరు ఎప్పుడు టైం ఇచ్చినప్పుడు అని చెప్పి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. మేము అక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉన్నాం. అక్కడికి వచ్చి మరి మీ ఇష్టం అని అంటే మరి ఒక సండే నాడు పెట్టుకోండి 16th నాడు అని చెప్పాము. ఇవాళ ఈ ప్రోగ్రామ్ పెట్టుకొని మరి ఇంత గ్రాండ్గా మనము సక్సెస్ చేసుకుంటాం. వారికి మరొకసారి ధన్యవాదాలు. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రామ్ కథ ప్రవచనంలో ప్రేమ్ నారాయణ మహారాజ్ పాల్గొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో 2వ రోజు నిర్వహించిన రామకథ ప్రవచనంలో ఆయన భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. వాల్మీకి రచించిన రామాయణంలో ప్రతి ఒక్క పాత్ర మనకు జీవితంలో ఎలా ఉండాలో నేర్పించిందని అన్నారు. రాముడు ధర్మం వైపు ఉండి తన భార్యను సైతం అడవులకు పంపి ధర్మస్థాపనకు కృషి చేశాడని అన్నారు. రాజు ఎలా ఉండాలో, ప్రజలను ఎలా పరిపాలించాలో నేటి పాలకులకు మార్గదర్శకాన్ని చూపారని కొనియాడారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేసినప్పుడే రామరాజ్య స్థాపన జరుగుతుందని, అందుకు ప్రతి ఒక్కరూ రామచరిత్రను మరింత లోతుగా తెలుసుకోవాలని పేర్కొన్నారు. రామాయణం భారతదేశానికే కాకుండా వివిధ దేశాల్లో పాలించే పాలకులకు ఒక గొప్పనైన గ్రంథమని అన్నారు. రామకథ ప్రవచనం జరిగినంతసేపు విద్యార్థులు రామకథను కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆద్యంతం రామకథను విన్నారు. ఈ కార్యక్రమంలో రామ్ స్వరూప్, దాలియా, వల్లభ్ సర్దార్జీ, అనిల్ కదం, దినేష్ ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. जो आवेश है उनका मन जो तड़प रहा है, ये अपने सभी को एक मार्गदर्शन. महाराज जी हिंदू से निकलने के बाद भी उनका जो संदेश है, अपन सब हिंदू धर्म के लिए, एकता के लिए अपन तो यहाँ बैठे से तो पूरा हिंदू धर्म के लिए अपन. సొసైటీ చైర్మన్ గంగారెడ్డి గృహ ప్రవేశానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొన్నారు. జక్రన్పల్లి మండలం అర్గుల్ సొసైటీ చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి నూతన గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి హాజరయ్యారు. అనంతరం గంగారెడ్డి ఆయనను సన్మానించారు. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఇందల్వాయి వద్ద శనివారం సాయంత్రం అంతర్రాష్ట్ర దోపిడీ మూటాను పట్టుకుని 40 కిలోల ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ రూపాయలు 5.5 lakhs నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ మూట గత ఏడాది కాలంగా జిల్లాలోని ఇందల్వాయి, దర్పల్లి, డిచ్పల్లి, జక్రన్పల్లి, మెండోరా, ముప్కాల్, మోర్తాడ్, మోపాల్, బోధన్ టౌన్, బోధన్ రూరల్, నవిపేట్, వర్ని మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్
దొంగిలించిందని వివరించారు. వీరు జిల్లాలో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశానన్నారు. కాగా మొత్తం 44 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ ఏసీపీ రాజ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్ టీంలను నియమించి శనివారం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మూటాలోని 5 సభ్యులతో పాటు వీరి వద్ద కాపర్ కాయిల్స్ కొనుగోలు చేసిన 3 కూడా అరెస్టు చేశానని చెప్పారు. నిందితుల నుంచి 40 కేజీల కాపర్ కాయిల్స్ రూపాయలు 5.50 lakhs నగదు స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుందన్నారు. 2 స్కూటీలు 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఏసీపీ రాజ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కేసును ఛేదించడంలో ముఖ్య పాత్ర పోషించిన డిచ్పల్లి సిఐ వినోద్, ఎస్ఐలు సందీప్, హరీష్, మహేష్, సిబ్బంది కిరణ్ గౌడ్, ప్రశాంత్, సందీప్ కిషోర్ కుమార్, సుజిత్, నవీన్, సర్దార్లను సిపి సాయి చైతన్య అభినందించారు. రీసెంట్ పాస్ట్లో మనకి ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ ఎక్కడైతే విలేజెస్లో ఎవరు మనుషులు తిరగని ప్లేసెస్లో ట్రాన్స్ఫార్మర్ అఫెన్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది, కంటిన్యూస్ జరుగుతూ ఉంటే దాని మీద నిఘా పెట్టి కంటిన్యూస్ మానిటరింగ్, ఎవరు కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అనే దాని మీద మానిటరింగ్ చేస్తున్న క్రమంలో నిన్న ఈవినింగ్ ఇందల్వాయి పోలీసులు వారు ఇన్ఫర్మేషన్ మీద చెకింగ్ చేస్తుంటే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది పట్టుకోవడం జరిగింది. 2 బైక్స్ కూడా పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇప్పుడు చూపించినట్టు 40 కేజీల వరకు కాపర్ కాయిల్స్, మళ్ళీ రీసెంట్గా దొంగతనమైన ట్రాన్స్ఫార్మర్ కాపర్ కాయిల్స్ డిస్పోజ్ ఆఫ్ చేయడానికి వెళ్తున్నారని తెలిసి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడంలో వాళ్ళ దగ్గర 40 కేజీల కాపర్ కాయిల్స్ ఇంకా 5 లక్షల క్యాష్ వరకు జప్తు చేయడం జరిగింది. వీళ్ళ మోడల్స్ ఏంటి అంటే ఊరు చివర్లలో ఎవరైతే జనాలు తిరగని ప్లేసెస్లో ఉంటే ఐడెంటిఫై చేసుకుని అక్కడికి వెళ్ళి రాత్రిపూట సాయంత్రం కల్లా అక్కడికి వెళ్ళి చీకట్లో దాక్కొని రాత్రి వెళ్ళి ఆ ట్రాన్స్ఫార్మర్ కింద పడేసి దాంట్లో ఉన్న కాపర్ కాయిల్ దొంగతనం చేసుకుంటూ వెళ్ళి డిఫరెంట్ ప్లేసెస్లో వీళ్ళకి రిసీవర్స్ ఉన్నారు, వాళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. నిజామాబాద్ నగరంలోని బోర్గాంపీలో గల శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో కార్తీక వనభోజనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు శాఖ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన వనభోజనాలని బోర్గాంలో గల లక్ష్మీ గణపతి దేవాలయంలో సుమారు 500 మంది బ్రాహ్మణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంఘం అధ్యక్షులు శశికాంత్, ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు కులకర్ణి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా బ్రాహ్మణ బంధువులందరినీ ఏకం చేయడానికి ఈ వనభోజనాలు ఎంతో తోడ్పడుతున్నాయని, బ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండి నగరం యొక్క బ్రాహ్మణ భవనాన్ని నిర్మించుకోవాలని తెలియజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గోపూజ, గణపతి హోమం, ఆటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ నియోజకవర్గ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బండారు రాంప్రసాదరావు, అంగం గౌరవ అధ్యక్షులు కంజర్కర్ భూపతిరావు, కోశాధికారి మిలింద్, ఉపాధ్యక్షులు కొలవి విజయ్ కుమార్ గారు, నాలం రమేష్ రావు, లక్ష్మీనారాయణ భరద్వాజ్, పుల్కల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూరు వారు 8వ వార్షికోత్సవంగా ఈ కార్తీక వన సమారాధన నిర్వహించడం అనేది ఒక కుటుంబ సమ్మేళనంగా ఇంతమంది పెద్దలు కలిసి ఒక ఇందూరు బ్రాహ్మణ ప్రతిభను నలుదిశలా చాటుతున్నందుకు ఒక ఆధ్యాత్మికవేత్తగా, హిందూ ప్రేమికుడిగా చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ బ్రాహ్మలు అంటే ఇవాళ అన్ని కులాలలో ఉన్న ఐక్యతతో మనం ఐక్యత లేదు అనే దాన్ని గత 8 ఏళ్లుగా ఈ ఇందూరు బ్రాహ్మణ సంఘం నిరూపించడం అనేది మొత్తం బ్రాహ్మణ సంఘానికే గర్వకారణం అని చెప్పక తప్పదు. ఈ తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా ఇది 3వసారి ఈ ఇందూరు బ్రాహ్మణ సంఘం ఆహ్వానం మేరకు రావడం చాలా ఆనందంగా ఉంది. పెద్దలు ఈసారి బ్రాహ్మణ కార్యవర్గంలో ఉన్న మిత్రులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇందూరులో తలపెట్టడం అనేది బ్రాహ్మణ సమాజానికే తలమానికం వంటిది. నేను ఒక పాత్రికేయుడిగా 30 ఏళ్ళు పనిచేశాను. ఒక 10 ఏళ్ల నుంచి బ్రాహ్మణ సంఘంలో పనిచేస్తున్నాను. గతంలో చాలా లయన్స్ క్లబ్ యాక్టివిటీస్లలో బహుజనులు ఎంతమంది పిలిచినా కూడా వాళ్ళ కుల ఐక్యత చూసి నేను బాధపడేవాడిని. మనకి ఎప్పుడొస్తుంది కుల ఐక్యత అనుకునేవాడిని. ఈ 10 ఏళ్ల నుంచి నాతో పాటు మిగతా బ్రాహ్మణ సంఘాలు కలిసి చేస్తున్న కృషి వల్ల ఈ కార్తీక శోభ నలుదిశలా వ్యాప్తి చెందుతున్నందుకు ఒక సంఘ అధ్యక్షుడిగా చాలా ఆనందంగా ఉంది. బాసర నుండి శబరిమలకు చేపట్టిన మహాపాదయాత్ర 36వ రోజుకు చేరుకున్నట్లు అయ్యప్ప సునీల్ గురుస్వామి తెలిపారు.
నిర్మల్ జిల్లా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సదా సమితి ఆధ్వర్యంలో బాసార నుండి శబరిమల వరకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహాపాదయాత్ర ఆదివారం రోజున 36వ రోజుకు చేరుకుంది. ఉదయం తమిళనాడు రాష్ట్రంలో పొడిచట్రం నుండి మొదలైన పాదయాత్ర మధ్యాహ్నం వరకు కల్లమన్ టెంపుల్ వరకు 19 కిలోమీటర్లు కొనసాగింది. భిక్ష అనంతరం తిరిగి ప్రారంభమైన మహాపాదయాత్ర పాదముడి వలయం వరకు 16 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ రోజు మొత్తం 35 కిలోమీటర్ల యాత్రను నడిచినట్లు అయ్యప్ప సుధీల్ గురుస్వామి తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 1068 కిలోమీటర్ల మహాపాదయాత్రను 36 రోజుల్లో పూర్తి చేసినట్లు, ఇంకా 9 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని అయ్యప్ప సునీల్ గురుస్వామి చెప్పారు. భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్ర. ఈ 45 రోజుల మహాపాదయాత్రలో ఈ రోజుకు 36వ రోజు స్వామి నుండి నమక్కల్ వరకు ఈరోజు పాదయాత్ర. స్వామియే శరణమయ్యప్ప. భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి 45 రోజుల మహాపాదయాత్ర భాగంగా ఈరోజు 36వ రోజు నమ్మకల్ నుంచి 13 పాలెం వరకు పాదయాత్ర. స్వామి మధ్యాహ్నం ఆల్ట్ వరకు 25 కిలోమీటర్లు ఉంటుంది. నైట్ ఆల్ టైంపై ఒక 16 కిలోమీటర్లు ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. కొలిపే గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ మావురాల రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ఊరేగింపు ప్రాణప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జక్రన్పల్లి మండలం కొలిపే గ్రామంలో కొత్తగా నిర్మించిన శ్రీ మావురాల రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ విగ్రహ ఊరేగింపు ప్రాణప్రతిష్ఠ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షులు లింబద్రి గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణగౌడ్ మరియు గౌడ కులస్తులందరితో పాటు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాల్కొండలో నిర్వహించిన కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఆలయం వద్ద ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. నిజామాబాద్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ నవీన్ సుమారు 150 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. బాన్స్వాడలోని జర్నలిస్టులు మరియు పోలీస్ సిబ్బంది కలిసి ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం స్నేహపూర్వక వాతావరణంలో జర్నలిస్టులు మరియు పోలీసుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సిఐ శ్రీధర్ మాట్లాడుతూ జర్నలిస్టులు మరియు పోలీసుల మధ్య సహకారం ఎంతో ముఖ్యమని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో మరియు ప్రజలకు సమాచారం అందించడంలో ఇరు వర్గాల పాత్ర ఎంతో కీలకమని ఆయన చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు రెండు వర్గాల మధ్య అవగాహనను పెంచుతాయని, తద్వారా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. క్రికెట్ మ్యాచ్లో గెలుపోటములు ముఖ్యం కాదని, స్నేహం మరియు సహకారం పెంపొందించడమే అసలు లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు కూడా సిఐ శ్రీధర్ మరియు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. నేషనల్ ప్రెస్ డే సందర్భంగా అందరికీ ప్రెస్ మిత్రులందరికీ శుభాకాంక్షలు. పోలీస్ అండ్ ప్రెస్ క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరూ చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. ఇలాంటి మ్యాచెస్ నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ ఒక 1 వీక్లో అట్లా అరేంజ్ చేసుకొని మళ్ళీ ఆడాలని నా కోరిక. అందరూ కూడా సహకరించాలని. మృతి చెందిన బస్ క్లీనర్ను కళాశాల యాజమాన్యం ఆదుకోవాలని ఐఎఫ్టియు నగర అధ్యక్షుడు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఐఎఫ్టియు నగర అధ్యక్షులు డి మల్లికార్జున్ మాట్లాడుతూ, కాకతీయ కాలేజ్ బస్ క్లీనర్గా పనిచేస్తున్న కార్మికుడు బస్ కింద పడి చనిపోవడం జరిగింది. కాబట్టి కాకతీయ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాల నుండి బస్సు క్లీనర్గా పనిచేస్తున్న కార్మికుడు కిషన్కు 10 లక్షల నష్టపరిహారం ఇచ్చి వారి పిల్లలకు కాకతీయ స్కూల్లో వాళ్ళ చదువు పూర్తయ్యేంత వరకు వాళ్లకు ఫీజు లేకుండా కాకతీయ యాజమాన్యం వారి పిల్లలకు చదివించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే అనుభవం ఉన్న డ్రైవర్లను పెట్టుకోవాలని, అతనికి కాకతీయ యాజమాన్యం అతని కుటుంబానికి న్యాయం చేయాలని ఈరోజు ఐఎఫ్టియు నగర కమిటీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నగర కార్యదర్శి ఎం శివకుమార్, నర్సింగ్రావు, మోహన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్టి ప్రమాదానికి అనుభవం లేని డ్రైవర్లను పెట్టుకొని స్కూల్ బస్సులు నడిపేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రమాదానికి స్కూల్ యజమాన్యమే బాధ్యత వహించి
అట్టి చనిపోయినటువంటి కుటుంబంలో ఏదైతే జక్కుల కిషన్ ఉన్నాడో అట్టి కుటుంబానికి 15 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని కాకతీయ యాజమాన్యాన్ని మా IFTU నగర కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇవ్వాలని కూడా యాజమాన్యాన్ని కోరుకుంటుంది. ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము ఆందోళనకు దిగుతామని కూడా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా జక్కుల కుటుంబంలోని పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం, తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం కూడా. ఇది యాజమాన్యం దృష్టిలో పెట్టుకుని వారి కుటుంబాన్ని ఆదుకోవాలా. నగరంలోని హరిత హోటల్ ఉమెన్ ఆన్ వింగ్స్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం గజవాడ మౌనిక ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గల హరిత హోటల్లో ఆదివారం ఉమెన్ ఆన్ వింగ్స్ మోనూస సెలబ్రేటింగ్ చిల్డ్రన్స్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రాయింగ్, కలరింగ్, స్పెల్ బ్లూ, చెస్, మై టాలెంట్ కార్యక్రమాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మేయర్ నీతు కిరణ్ హాజరై ఉమెన్ ఆన్ వింగ్స్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ చీఫ్ ఇంజనీరింగ్ గజవాడ హనుమంతరావు, జగదీష్ రావు, మోటూరి మురళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జరిగిన చిల్డ్రన్స్ డే కాంపిటీషన్లో డ్రాయింగ్, కలరింగ్, స్పెల్ బీ అండ్ మన మై టాలెంట్ రౌండ్ అన్ని రౌండ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా అందరికీ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ కంప్లీషన్ చేసిన వావ్ గ్రూప్ మెంబర్స్ అందరికీ అండ్ వావ్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మెండోర మండలంకు చెందిన 35వ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఫైల్స్ మీ వద్ద పెండింగ్ ఉంచుకోకుండా త్వరితగతిన సంతకాలు తీసుకొని ప్రభుత్వానికి పంపించాలని తహసీల్దార్ను ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటివరకు మంజూరైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మరియు నూతనంగా మంజూరయ్యే వారికి అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా తులం బంగారం ఇవ్వాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. వార్తలను ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప భక్తులు జర జాగ్రత్త, నది స్నానం చేసే సమయంలో ముగ్గులోకి నీళ్లు పోకుండా చూసుకోండి, ప్రత్యేక అడ్వైజరే జారీ చేసిన ఆరోగ్య శాఖ. సర్కారు ఆసుపత్రులకు పెద్ద మొత్తంలో పేరుకపోయిన ఆరోగ్యశ్రీ బకాయిలు, తరచూ సమ్మెకు దిగుతున్న ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు. ఆధ్యాత్మికత, భక్తిభావంలో నడవడం అంటే ఆయనకు ప్రాణం. ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి గణపతి ఉపాసకులుగా ఎదిగిన శ్రీ బాలేపల్లి సుబ్బారావు జన్మదిన సందర్భంగా K6 GTPL స్పెషల్ స్టోరీ. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ ఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రత్యేక భేటీలో పాల్గొన్న ఈటల ముతోల్, ఎమ్మెల్యే రామారావు పటేల్. నిర్మల్ జిల్లాలోని రహదారుల అభివృద్ధిపై చర్చ. రామాయణంలో రాముడు గొప్పగా అభివర్ణించడానికి కారణం రాముడు ధర్మం వైపు నిలబడ్డాడు. నిజామాబాద్ నగరంలోని ఉమామహేశ్వర కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన రామకథ ప్రవచనంలో ప్రేమ్ నారాయణ మహారాజ్. ప్రతి ఉద్యోగికి విరమణ ఉంటుంది. ఉత్తమంగా బోధించే ఉపాధ్యాయులను విద్యార్థులు మర్చిపోరు. జక్రన్పల్లి మండలంలోని తొర్లికొండలో స్కూల్ అసిస్టెంట్ జెస్సు వినోద్ ఉద్యోగ విరమణలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. ట్రాన్స్ఫార్మర్ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న పోలీసులు. నిజామాబాద్ సిపి కార్యాలయంలో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య. బోర్గంపి లక్ష్మీ గణపతి దేవాలయంలో ఘనంగా కార్తీక వన సమారాధన మహోత్సవం. పెద్ద ఎత్తున హాజరైన బ్రాహ్మణ కుటుంబాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.